హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వాలంటీర్ల సేవలో మార్పు అండి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్ల సేవల్లో మార్పు కాల పరిమితి, ప్రభుత్వం తాజా నిర్ణయం. ఏపీ వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపైన కసరత్తు మొదలైంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నవారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదికి వస్తున్నాయండి. ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలక భూమిక పోషించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలపైన వివాదం మొదలైంది. టీచర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటుగా 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు తొలి నెల పెన్షన్ పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ప్రభుత్వం నిర్ణయం ఏంటా అనేది కీలకంగా మారుతోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు. ఈ సమయంలోనే ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తెర మీదికి తెస్తోంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారము. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలనే ప్రతిపాదనపైన పరిశీలన జరుగుతోంది. వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పుల చేర్పులపై ప్రజల నుంచి వచ్చే హామీలు, సూచనలు పరిశీలించింది తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లుగా సమాచారము. వాలంటీర్ల పేరు మార్పు. వాలంటీర్ల పేర్లను మార్చి గ్రామ సేవకు అలాగే వార్డు గ్రామ సేవకుగా మార్చాలనే అంశంపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా ఇక ప్రతి 100 ఇళ్లకు ఒక్కరిని వాలంటీర్ని అయితే అప్పగించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే వాలంటీర్ల సేవలపైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది.